ఆగ మీరు ఏంట్రా ఇది? పెళ్ళాకముందే మీకు ఇంతకంటే మంచి దారి దొరకలేదా? ఆ అవకాశం చక్రకుంటే అసలు ఏది ఎందుకేస్తామా? ఇది మన సినిమా అనుకుంటున్నారా? దీన్ని కిడ్నాప్ అంటారా? అంత పెద్ద మాట ఎందుకులే అన్నయ్య. పగులుద్ది. మీరు ట్రైలో తయారయ్యారు. నువ్వేం టెన్షన్ పడకు. ఒక 2 గంటలు కళ్ళు మూసుకో. ఈ పెళ్లి ఆగిపోతుంది. 2 గంటలకి ఏమైనా జరగచ్చురా. వాళ్ళు వెతుక్కుంటూ రావచ్చు. వాళ్ళ మనుషులు కూడా రావచ్చు. పోలీసులైనా రావచ్చు. ఈ కేసు కింద మనందరం తీసుకెళ్లి జైల్లో పెడతారు. మీరు నేనెవరో తెలుసా? నాకు కాబోయే మావగారు ఎవరో తెలుసా? మా వాళ్ళు మిమ్మల్ని ఊరికి వదిలేస్తారనుకుంటున్నారా? మీ అందరికి వాళ్ళ చేతిలో ఉందిరా. ఈ అత్త వదులుతారా లేదా? నాకు తెలియకుండా గ్యాంగ్ నడుపుతున్నారా? పాపం ఆ అమ్మాయికి వీరితో పెళ్లి ఇష్టం లేదనియా. ఈ పెళ్ళాపిస్తే ఆ అమ్మాయికి అన్నయ్య మీద ప్రేమ పుడుతుంది. అన్నయ్య ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. మన బృందావనంలోకి ఒక అందమైన అమ్మాయి వదినగా వస్తే నువ్వు చాలా దూరం వెళ్ళిపోయావురా. నాకిప్పుడే కాళ్ళు కరగడం వస్తున్నాయిరా. మీకింత ధైర్యం ఎలా వచ్చిందిరా? వరసలే నేనెవరో తెలుసా అంటున్నాడు. వాడేదో పెద్ద లెవెల్కి చెందిన వాళ్ళ ఉన్నాడు. తర్వాత మనల్ని వెతుక్కుంటూ వచ్చి ప్రతీకారం తీర్చుకుంటాడెవరా? పోయి ఏదో సైట్కి తీసుకొచ్చి పెట్టారేట్రా. ఈ కాంట్రాక్టర్కి తెలిస్తే అదేదో సినిమాలో పోలీస్ స్టేషన్ లో బంధు పెట్టినట్టు ఇందులోనే పాతి పెడతారా? అంత లేదన్నా, నేను చూస్తూ ఊరుకుంటా. కొన్ని ఇతే ఈ కాంట్రాక్టర్ కూడా కిడ్నాప్ చేస్తారా? మీరు అసలు మీకేం కావరా? నేను వెళ్ళి మ్యారేజ్ చేసుకోవాలా? ఆ పెళ్లి ఆగిపోతుందిరా. మర్యాదగా నన్ను వదిలేండి. లేదంటే లేదంటే మిమ్మల్ని మీ అందరినీ జైలుకి పంపించాక మిమ్మల్ని వదలను. రిజిస్టర్ మ్యారేజ్ ఆగిపోయేంత వరకు మనం మన ఇక్కడే ఉండనివ్వాలి. అంతవరకు ఓపిక ఉన్నా. ఈ లోపు దొరికిపోతే మనం ఈ కేసులో ఇరుక్కుపోతే మనం అంతా వీధులు తలెత్తుకొని తిరగలేవు. నువ్వు కంగారు పడి మమ్మల్ని టెన్షన్ పెట్టుకో. ఏం చేయరా, ఇవన్నీ నాకు కొత్త. అవును, మేము మాత్రం తరతరాలుగా ఇదే బిజినెస్ చేస్తున్నావా? ఈ పాటికి మా పేరెంట్స్ మా ఫియాన్సీ పేరెంట్స్ పోలీస్ స్టేషన్ కి ఏడుంటారా? నా కోసం సర్చింగ్ మొదలై ఉంటుంది. మగాళ్ళైతే కట్లిప్పు మాట్లాడండి రా. దమ్ముతే రండ్రా. ఏ డ్రెస్ వస్తుంది తల గంట కట్టారుగా. ఇది చాకో కాదు. ఇది పోస్ట్ చూపించమంటావా? ఎవరొచ్చి సేపు ఊడి చేతిలో పడతారు. నోరు తెరిచే ఉంటే అదే జరుగుతున్నాడు. ఎవరు చేశారు? ఎందుకు చేశారు? ఏమి తెలియడం లేదు. వాడేమయ్యాడు? ఎలా ఉన్నాడు? తీసుకెళ్లిన వాళ్ళు ఎలాంటి దుర్మార్గులు? ఏమీ అర్థం కావడం లేదు. మా వారికి ఎవరు తెలియదు. మీరే సాయం చేయాలన్నయ్యా. ఊషాన్ని మీరే కాపాడాలి. కంగారు పడకండిరా. మీ అన్నయ్యకి చాలా పలుకుపడింది. అబ్బాయి ఎక్కడున్నా వెతికి తీసుకొస్తారు. నీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా బావగారు? లేరండి. నేను అసలు ఎవరి జోలికి పోను. అబ్బాయికి ఎవరైనా ఎక్కిన వాళ్ళు ఉన్నారా? వాడు కెనడాలో ఉంటాడు. ఇక్కడ వాడికి తెలిసిన వాళ్ళు కూడా ఎవరు లేరు బావగారు. మీరే ఏదో ఒకటి చేయండి. పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? అవును డాడ్, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. మొత్తం ఆ కిడ్నాపర్స్ ఎవరో, ఎందుకు కిడ్నాప్ చేశారో తెలీదు. పోలీసు రిపోర్ట్ ఇచ్చామని తెలిస్తే ఆ కోపంతో క్వశ్చన్ ఏమైనా చేయొచ్చు. వద్దనయ్యా, వాడు క్షేమంగా తిరిగి రావాలి. మీ నోటి అసలు మీ గుర్తింపుగా మారు. కానీ ఎంతసేపు ఉందాం బావగారు? మీకు మినిస్టర్స్ కూడా తెలుసు కదా. ఎవరో ఒకరు ఫోన్ చేయండి. మినిస్టర్కి ఫోన్ చేసిన వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్తారు. మనం తొందరపడితే అల్లుడి గారికే ప్రమాదం. అలాగని చూస్తూ వదిలేస్తామా? ఏదన్నా ఆలోచించండి. అల్లుడి గారిని ఎవరు తీసుకెళ్లారా, ఎందుకు తీసుకెళ్లారో తెలుసుకోండి. ఎలా బయలుదేరే ముందు ఇలా జరిగింది. ఏదైనా మీరే దాడి చూడండి. సరే, ఎవరు కంగారు పడకండి. వాళ్ళు కిడ్నాప్ చేసి ఎంతోసేపు కాలేదు కాబట్టి ఊరు దాటే అవకాశం లేదు. అది డాడీ, ఈ విషయం మన కమ్యూనిటీలో ఎవరికి తెలియకూడదు. కొట్టు చప్పుడు కాకుండా మన మనుషులు తీసుకుని ఊరంతా జల్లెడ పట్టండి. హైవే మీద కూడా ఎంక్వైరీ చేయండి. అలాగే డాడీ. అంకుల్, పానెంబర్ ఏదైనా చూసారా? లేదు బాబు, ఆ కంగారు గమనించలేదు. అయ్యో, వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నలుగురు ఉన్నారు. మొహం కనబడకుండా మంకీ క్యాప్స్ పెట్టుకుని ఉన్నారు. ఎవరా దేవతలు? అలాగే అనుకోండి. మన రాజాగాడికి ఈ రోజా జరుగునా, ఆ సైకిల్ బెల్లకి ఎవరైనా జరుగునా, లోక సాందు ఆస్కారే అందుతా రాజాగాడికి చూడండి. అతని ఎలా గుర్తుపట్టేది? ఈ వెనక పిల్లక ఉంటుందా అతనికి? ఇక్కడ ఏడనా ఎందుకు ఎత్తికెళ్ళారు? ఎక్కడ దాచిపెట్టుంటారో? అసలు ఏం కావాలి వాళ్ళకి? ఇంకా ఎంతసేపు ఇలా పరికేమైనా అవుతుందేమో.
వాడి ముక్కు మూసావా మూతి మూసావా కళ్ళే కదా మూసింది. వాడే అన్ని మూసుకుని కూర్చున్నాడు. నువ్వెందుకు నా టెన్షన్ పడుతున్నావు? రే 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 చిన్నప్పటి నుంచి నేనే మిమ్మల్ని ఈ చేతులతో పెంచానురా. నా పెంపకంలో ఎక్కడ లోపం ఉందో అర్థం కావడం లేదు. నా కళ్ళ ముందు పెరిగిన మీరు ఇలాంటి పని చేస్తున్నారంటే అది చేతం కావట్లేదురా. ఇది బయటపడితే మీ పరిస్థితి ఏంటా అని తోల్చుకుంటేనే భయంగా ఉందిరా. అనియా నువ్వేం టెన్షన్ పడుకో, వాడిని మనం వదిలేస్తాం. అవునా? అయితే పదండ్రా తీసుకెళ్లి వదిలేద్దాం. చక్రి అని ఫోన్ చేయగలవు. ముసలావా నీ మాటనే వస్తున్నాం. ఇంకో ఫీల్డ్ వచ్చాడు. ఈ సైట్ మేస్త్రి సాగరన్నా కదా, నువ్వే కడినావేంటి? నువ్వే కడుతున్నావా? అవును. పాపం వీడి కాలేజ్ ఫీజు కట్టాలి. మా అన్నయ్య కాంట్రాక్టర్ అడ్వాన్స్ అడిగాడు. తీసుకెళ్దామని వచ్చాం. అలాగా? సరే సర్లే సరే. అవును, కింద వ్యాన్ ఉంది, ఎవరిది? మాకేం తెలుసు, ఇదెవరి బాగుండి. సరే సర్లే. ఇలా అతికేలా అబద్ధాలు చెప్పడం కూడా నేర్చుకున్నారా? లేకపోతే వాళ్ళకి నిజం చెప్పమంటావా? అసలు ఈ సైట్ ఎవరిదిరా? మాకేం తెలుసు, చక్రి ఇక్కడే దాచిపెట్టమన్నాడు. రేయ్ అసలు మీకేం కావాలరా? డబ్బులు కావాలా? ఎంత కావాలో చెప్పండిరా, పడేస్తారు. నా మ్యారేజ్ ఆగిపోతుందిరా. అందుకే నేను ఇక్కడ పడేసింది. మీ డిమాండ్స్ ఏంటి? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అసలు నన్ను కిడ్నాప్ చేయడం వల్ల మీకేంట్రా లాభం? వినిపిస్తుందా? ఉన్నారా? ఏయ్ అరిస్తే పిలక కత్తిరించేస్తా. నోరు మూసుకొని రేయ్ అరిచి అరిచి దాహం వేస్తుందిరా. కనీసం మంచినీళ్ళని ఇవ్వడరా. పాపంరా మంచినీళ్ళని ఇవ్వండిరా. ఉన్నారా? కొంచెం వాటర్ పియ్యరా. స్వీట్ తినిపిస్తా, ఒకసారి నోరు తెరువు. ఇక మూసుకోరులో. నేను ఇలాంటి స్టడీస్ కూడా ఉన్నారేంట్రా? వాడు అరిస్తే అందరం దొరికిపోతామనియా. అస్సలు మిమ్మల్ని కాదురా, మీకు ఇలాంటి పరాపలు చెప్పినందుకు ఆ చక్రిగా అనాలి. హలో ఏరా, నీకు బుద్ధుందా? ఏం పనిరా ఇది? మన కుటుంబానికి ఉన్న చెట్ట పేరు చాలా. తమ్ముళ్ళని ఎందుకు ఇందులోకి లాగావు? అయితే మీ అందరి భవిష్యత్తు ఏమైపోతుంది? యా నువ్వేం కంగారు పక్కు. ఆ తర్వాత మనం ఎవరో తెలియకుండానే అతన్ని విడిచిపెట్టేస్తాం. రే అంత కూల్గా ఉన్నావేంట్రా? ఇక్కడ నాకు తడిసిపోతుంది. వాడేమో చాలా పరుపుతుందని అరుస్తున్నాడు. వాళ్ళ మనుషులు వదిలిపెట్టారని బెదిరిస్తున్నాడు రా. పోలీస్ స్టేషన్ పక్కనయ్యా. మనం వాళ్ళని చాలా సేఫ్టీ ప్లేస్ లోనే దాచిపెట్టాం. ఇది సేఫ్టీ ప్లేస్ ఏంట్రా? అదయ్యా, మీరు వాడిని దాచిపెట్టింది వాళ్ళ కన్స్ట్రక్షన్ జరిగే సైట్ లోనే. వాళ్ళు ఊరంతా వెతుకుతారు గాని వాళ్ళ సైడ్ లోనే దాచిపెడతావు అని ఊహించరు. కాబట్టి అక్కడికి రారు. రే ఈ తెలివితేటలనే నీకెక్కడి నుంచి వచ్చాయరా? తన పెళ్లి ఆ పిల్లకుతో జరగకూడదన్నయ్యా. మనం అందరం కలిసి ఒక మంచి పని చేస్తున్నాం. కాబట్టి భయపడకు, ఉంటానన్నయ్య. అయ్యో అరియా ఏంటరియా చక్రని ఏమన్నాడు? నా పొందన్నారా? వాడు బానే ఉన్నాడు. వదిన గారు ఏమీ కాదు, భూషణ్ క్షేమంగా వస్తాడు. మీరు ధైర్యంగా ఉండండి. అన్నయ్య గారు మీరైనా కొంచెం చెప్పండి. బాబాయ్ గారి తీసుకోండి. తిని గారు తీసుకోండి. వద్దమ్మా, భూషణ్కి ఏమీ కాదు, క్షేమంగా తిరిగొస్తాడు. ఆ చంద్రుల్లో ముక్క జారింది దీనక్క. చికిరి 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 చికిరి. మన వాళ్ళందరూ తీసుకుని వెళ్ళి వెతికాను. ఇంతవరకు ఇక్కడ కనపడలేదు. అయ్యో నా కొడుకేమైంది? వాడు ప్రాణాలతో ఉన్నాడు లేదు. చెట్టంత మనిషిని ఎత్తుకుపోయారంటే వాళ్ళు ఎంత రాక్షసులు అయి ఉంటారు. వాళ్ళు బాగుపడరు. పోలీసులకు తొడగాలి, జైలు పంపించాలి. అమ్మో, మా అన్నదమ్ములకి శాపలు అర్థాలు పెడుతుందంటే ఈవిడ మా అతలాగే ఉంది. ఏం కాదు, మీరు ధైర్యంగా ఉండండి. ఇంకేం ధైర్యంగా ఉంటామండి? నా కళ్ళ ముందే జరిగింది. వాళ్ళు ఒక్కొక్కరు దున్నపోతుల్లో ఉన్నారు. ఈవిడ మాత్రం స్లిమ్ గా ఉందా? ఒకవేళ డబ్బు కోసమే కిడ్నాప్ చేస్తుంటే ఈ పాటికి మీకు మాకు ఫోన్ చేసేవాళ్ళు కదా. అవును, ఇది బ్లాక్మెయిల్ చేసి డబ్బు డిమాండ్ చేసే గ్యాంగ్ లో మాత్రం కనపడటం లేదు. ఏమీ ఆశించకుండా టైం పాస్ కోసం కిడ్నాప్ చేసే గ్యాంగులు కూడా ఉంటాయా? మీ వల్ల కాకపోతే చెప్పండి, మేబీ డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ చేస్తాం. చేసిన వాళ్ళు ఎవరనేది చిన్న క్లూ దొరికితే ఈ పాటికి అల్లుడు గారిని వాళ్లే తీసుకొచ్చి మన ఇంటి దగ్గర వదిలిపెట్టేలా చేసేవాడిని. కొంచెం ఓపిక పట్టండి. వాళ్ళకేం కావాలో, ఎందుకు భూషణ్ని తీసుకెళ్లారో మరిలా తెలుస్తుంది బాబాయ్ గారు. మీకెవరైనా శత్రువులున్నారేమో మీరే ఒకసారి గుర్తు చేసుకోండి. వారికి ఇక్కడ అసలు స్నేహితులే లేరమ్మా. శత్రువులు ఎక్కడి నుంచి పుట్టుకొస్తారు? ఏమండి, పంతులు గారు పెట్టిన ముహూర్తం దాటుకొస్తుంది. ఇప్పుడు ఎలాగండి? అదేంటి చెల్లమ్మా, మా అబ్బాయి కనబడట్లేదని మీరు టెన్షన్ పడుతుంటే మీరు ముహూర్తం గురించి మాట్లాడతారేంటి? ఇప్పుడు వాడి ప్రాణం ముఖ్యమా, పెళ్లి ముఖ్యమా? ప్రాణమే ముఖ్యం, పెళ్ళెందుకు?
వద్దే వద్దు కానే కావద్దు నాన్న విజయ్ గారు ఫోన్ చేస్తున్నారా ఏం చెప్పాలి కాసేపు భాగమని చెప్పాలా ముహూర్తమే దాటిపోయింది ఇంకా అల్లుడు గారు తిరిగి వచ్చినా పెళ్లి చేయకూడదు ఆ ప్రస్తుతానికి పెళ్లి జరగట్లేదని చెప్పు అలాగే నాన్న హలో మొత్తం కామరిచాను నాలి జుట్టు పోలిగాడు కిడ్నాప్ అయ్యారు దారిద్రం బదిలిపోయింది పీడ పోయింది ఎంత ఆనందపడుతుందో అంత రావాలే ఆ డ్రైవర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు రిజిస్టర్ మేనేజ్ ఆగిపోయింది నేను కోరుకున్నది జరిగింది ఈ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి ఇలా వాడు ముందు నిలబడి పగలబడి నవ్వితే జుట్టు పీకలి కోతిలో చేతులేస్తాడేమో అబ్బా ఊహించుకుంటేనే ఎంత బాగుంది ఈ ఆనందంలో ఇంకొకసారి వేయాలి సౌండ్ సన్నాసి మేల్ చావనిస్ట్ సాడిస్ట్ కోపిస్టివ్ ఎన్ని మాటలన్నాడు ఇలా తినాలంటే అలా తినాలట వాడు తినడానికి అనడానికి నోరే కదా వాడతాడు దేవుడిచ్చిన చెయ్యి దెయ్యం ఇచ్చిన చెయ్యి ఉండదా స్టీల్ ఫ్యాక్టరీలో తయారైన ఫోర్క్ ఎందుకురా నేను చదవద్దు నాకు గోల్స్ ఉండద్దు ఉద్యోగం చేయొద్దు సంపాదనే వద్దు వీడికి చోకరీ చేస్తూ వంట చేస్తూ 100 డిగ్రీలకి పట్టిన జీతంతా తీస్తూ ఉండాలా బాగైంది మోకైంది నిజంగా అతను నాకు కరెక్ట్ కాదు నాన్న అందుకే దేవుడే ఈ పెళ్లి వద్దని ఆపేశాడేమో ఇక ఇక్కడితో ఈ సంబంధం క్యాన్సిల్ చేయండి నాన్న చాలా ఆపు. ఇంకోసారి ఇలాంటి అటాకులు రాకూడదని పెళ్లి 3 రోజుల్లో చేయాలనుకున్నా చేసి తీరతాను పెళ్లి జరుగుతుంది అతనితోనే జరుగుతుంది మీరు కిడ్నాప్ చేయడం వల్ల ఏం జరిగిందో తెలుసా పెళ్లి అయిపోయింది అసలు పెళ్లి ముందుకు జరిగింది 3 రోజుల్లో 3 ముళ్ళు వేయిస్తాడంట